బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన విషయంలో వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ కు దారితీసింది. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో గొడవలు సృష్టిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వరదలు తగ్గుముఖం పట్టాక పర్యటించడమేంటని నిలదీశారు. ఇది కేవలం ప్రజలను రెచ్చగొట్టే చర్య అని మండిపడ్డారు. పెదకూరపాడులో పర్యటనకు వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై టీడీపీ శ్రేణులు దాడితో గొడవ ప్రారంభమైంది. అది చినికి గాలివానగా మారింది. దీంతో కొంతమంది శంకర్రావు కారుపై దాడి చేశారు. కర్రలతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో టీడీపీ వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. గతంలో పెదకూరపాడులో చంద్రబాబు పర్యటించినప్పుడు శంకర్రావు దళిత ద్రోహి అంటూ ఫ్లెక్సీలు వేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. చెప్పులు రాళ్లు వాహనాలలో తరలించి చంద్రబాబుపై దాడి చేయించారని ఫైర్ అయ్యారు. అయితే టీడీపీ ఆరోపణలపై స్పందించిన శంకర్రావు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తాము దాడి చేసిందే లేదని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గంలోకి రానివ్వకుండా ఎవరూ అడ్డుకోలేదంటున్నారు శంకర్రావు. ఇక తన నియోజకవర్గంలో ఎలాగైనా పర్యటించి తీరుతా అని స్పష్టం చేశారు. ఇదే నియోజకవర్గంలో వర్గాల్ని వైషమ్యాల్ని తగాదాలను రాజేయాలనే ఉద్దేశంతో నువ్వు రావడం తప్పితే వరదలైపోయిన 10 రోజుల నుంచి నువ్వు చేసేది ఏముంది కదా. చేయాల్సిన మొత్తం మా ఎమ్మెల్యే గారు ప్రవీణ్ గారు ఆల్రెడీ డిపార్ట్మెంట్తో మాట్లాడి మొత్తం అందరికీ ప్రజానికానికి కానీ నష్టపోయిన రైతులు కానీ అందరికీ నష్టపరిహారం అందించే విధంగా ప్రణాళికలు, ముంపు గురైన ఇళ్ళకి నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రణాళికలు మొత్తం రూపొందించి సెట్ చేసిన తర్వాత ఇవాళ నువ్వు ఏదో ఉద్ధరిద్దాం పొడుద్దామని నియోజకవర్గం రావడానికి ప్రయత్నిస్తున్నావు. ఒకటే అడుగుతున్నావు, నువ్వు పెదకూరపాడు నియోజకవర్గం రావడానికి నీకేం అర్హత ఉంది? ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఇదే పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతికి గ్రామానికి రావడానికి ప్రయత్నిస్తే నువ్వు నీ కిరాయి గుండాలని నీ నాయకుల్ని పెట్టుకొని అమరావతి ఆయన్ని రానికుండా అడ్డగించడానికి నువ్వు ప్రయత్నించలేదా? ఆ రోజు నువ్వు ఏ అధికార దర్పంతో ఇదంతా చేసావు? నీకు ఒక రాజ్యాంగం మాకు ఒక రాజ్యాంగం ఉండిద్దా? నువ్వు ఏ అర్హత ఉంది నీకు? వాడు పెదకూరపాడు నియోజకవర్గంలో నేను పొడిచాను అందుకని నేను వస్తున్నాను అనటానికి నువ్వు పెట్టింది నువ్వు చేసింది ఏంటి? ఉన్న కృష్ణానదిలో ఇసుక మొత్తం దోచుకోవడం, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవడు నేను ఫలానా నాయకుడు అని రోడ్డు మీదకి వచ్చి వాడి మీద కేసులు కట్టి లోపల వేసేస్తాం. ఇదే కదా నువ్వు చేసింది. ఈ రెండు తప్పింది నువ్వేమైనా చేసావా? మరి లా అండ్ ఆర్డర్ గురించి పోలీసు వారు ఏం చేస్తూ ఉన్నారు? పోలీసు వారు కూడా అక్కడే ఉన్నారు. కర్రలతో కారును కొడతా ఉంటే, జనం మీద దాడి చేస్తూ ఉంటే, అబ్యూజ్ చేస్తూ ఉంటే, బూతులు తిడతా ఉంటే, కళ్ళు లేని కపోజిల్లాగా పోలీసు వ్యవస్థ ఉంటే పరిపాలన ఏ విధంగా ముందుకెళ్తుంది? ప్రజలకు ఎక్కడ భయప్రాంతులు చేసే విధంగా పరిపాలన జరుగుతూ ఉంటే, అమానుషంగా దాడులు చేస్తూ ఉంటే, పోలీసు వ్యవస్థ నిమ్మకునితో కూర్చుంటూ ఉంటే, మరి ప్రభుత్వానికి అడుగులు మడుగులు ఎత్తా ఉంటే ఏ విధంగా వ్యవస్థ ముందుకు తీసుకెళ్తారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నా. ఎస్పీ గారు అయితే అంటారు, శంకర్రావు గారు ఫోన్ చేస్తే మేము వస్తూ ఉన్నాం, ఎవరినైతే దాడి జరిగిందా అని ఫోన్ చేస్తే మీ వాళ్ళు ఎందుకు వచ్చారంటారు. ఇదేనా మాట్లాడేది ఎస్పీ గారు? పల్నాడు ఎస్పీ గారు మీరు మాట్లాడితే మా వాళ్ళు కొట్టారయ్యా, సహాయం చేయండి, లా అండ్ ఆర్డర్ని జాగ్రత్తగా చూడండి అని చెప్తే మీ వాళ్ళు ఎందుకు వచ్చారంటే మా వాళ్ళు రారా? మా నాయకుడు వస్తూ ఉంటే రారు? వస్తే కొడతారా? ఈరోజు అధికారం మీకు ఉంటుంది, రేపు మాకు వస్తుంది. మేము అధికారం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు కులం వద్దు, మతం వద్దు, ప్రాంతం వద్దు, పార్టీ వద్దు, అందరికీ సహాయం చేయమని చెప్పారే. అలో లక్షణ అని చెప్పేసి భయభ్రాంతులు చేసే పరిస్థితి ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఉందంటే దానిని లా అండ్ ఆర్డర్ని పూర్తిగా రక్షించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఇంకా మెళుకువగా బాధ్యత కాకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి. అయితే వరద ముంపు ప్రాంతాల పర్యటన విషయంలో అయితే అటు టీడీపీ ఇలాగే వైసీపీ కార్యకర్తల మధ్య అయితే దాడులు జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఈ గొడవ సద్దుమణిగిందా? అసలు పరిస్థితికి గల ప్రధాన కారణాలేంటి?
ప్రసన్న, మరోసారి వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణాలు పల్నాడు జిల్లాలో కలకలం రేపాయనే విధంగా చెప్పొచ్చు. వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో పర్యటన కోసం వైసీపీ నేతలు నిన్న అమరావతి మండలంలోని కొన్ని గ్రామాలకైతే వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా కూడా వాళ్ళైతే ఒకే అంశాన్ని చెప్తున్నారు. ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కావాలని చెప్పే వైసీపీ శ్రేణులు ప్రజల్ని రెచ్చగొట్టడానికి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మాత్రమే గ్రామాల్లో పర్యటనకు వస్తున్నారు కాబట్టి మేము అడ్డుకున్నామనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న జరిగినటువంటి దాడిని వైసీపీ శ్రేణులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక మాజీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోకి రావాలంటే కూడా రానివ్వనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది అనే విధంగా కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మాజీ ఎమ్మెల్యే శంకర్రావు మాట్లాడుతూ కూడా తననే టార్గెట్ చేస్తూ కూడా ఈ దాడులు చేశారు. దీనిపైన కూడా పోలీసులు ఉన్నప్పటికీ పోలీసుల ఆధ్వర్యంలో ఈ దాడులు జరగడం ఏ విధంగా చూడాలి అనే విధంగా కూడా ఆయన అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు అడ్డుకున్నా కూడా కంపల్సరీగా తాను నియోజకవర్గంలోకి వెళ్తాననే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రధానంగా కూడా ఇక్కడ టీడీపీ కూడా తన వర్షన్ ఏం చెప్తుంది, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శంకర్రావు గ్రామాల్లో వరద ముంపున్నప్పుడు రాలేదు, ముంపంతా తగ్గిపోయి ఇప్పుడంతా కూడా క్లియర్గా ఉన్నటువంటి పొజిషన్లో వచ్చి కావాలని చెప్పి అక్కడ రాజకీయపరమైనటువంటి అంశాలను చేయడంతో పాటు వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారనేటటువంటి సమాచారంతోనే మేము వాళ్ళని అడ్డుకున్నామనే విధంగా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులకు సంబంధించినటువంటి వాహనం పైన తీవ్ర స్థాయిలో దాడి చేయడాన్ని అందరూ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది రాజకీయంగా వాళ్ళు ఏ విధమైనటువంటి లబ్ధి పొందుతారో తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం భయభ్రాంతులు గురయ్యేటటువంటి పరిస్థితులు అయితే మరోసారి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్గా ఉండేటటువంటి ఆ సిచ్యువేషన్లో ఒక్కసారిగా ఈ దాడులు చేసుకోవటం, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటపడి ఆ వాహనాలను వెంబడించి కూడా రాడ్లతో అక్కడ ఉన్నటువంటి బారికేడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో దాడులు చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పల్లె వాతావరణంలో ఒకసారి ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మాత్రం పోలీసులు అయితే మాత్రం కొంత వైఫల్యం చెందారనే విధంగా కూడా విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ముందుగానే టీడీపీ శ్రేణులు ఈ యొక్క పర్యటన అడ్డుకుంటారన్నప్పుడు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఉంటే కనుక ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదనే విధంగా చెప్తున్నారు. అలాంటి పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది చేజారిపోవడం జరిగింది. టీడీపీ శ్రేణులు వైసీపీకి సంబంధించినటువంటి వాహనాలపైన దాడి చేసినటువంటి అంశం కూడా అక్కడైతే మనం పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు ఒక బందోబస్తు కనుక కొంచెం ఎక్కువగా ఉంటే కనుక వాళ్ళని నిలువరించేటటువంటి పరిస్థితి ఉండేది అనే విధంగా కూడా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం అక్కడంతా కూడా సమస్యపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణుల్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొంతమందికి కూడా పోలీసులు అయితే అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం వైసీపీ శ్రేణులు ఈ అంశాన్ని కూడా న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. దాంతోపాటు ఈరోజు తమ అధినేత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన నేపథ్యంలో ఈ అంశాన్ని ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాము, కంపల్సరీగా పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి దాడులన్నింటిని కూడా నిలువరిస్తామనే విధంగా కూడా వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ సాయి శంకర్.